హాయ్ గాయ్స్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. నేను మీ బాను. ఈరోజైతే మా పిల్లల కోసం స్పెషల్లీ నేను ప్రిపేర్ చేసి మాల్ట్ రెసిపీని అయితే షేర్ చేస్తున్నానండి. నేను ఇలా ప్రిపేర్ చేసే రెసిపీ అయితే మా పిల్లలకి చాలా ఇష్టము, అలాగే వాళ్ళ ఆరోగ్యం కూడా చాలా మంచిదండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 2-3 టీ స్పూన్లంతా రాగి పిండి అయితే వేసుకుంటాను. ఈ రాగి పిండిని డైరెక్ట్గా రాగులతో చేసింది కాదు, రాగులని మొలకలు చేసి నేనే ఇంట్లో ప్రిపేర్ చేస్తాను అన్నట్టు పిల్లల కోసం మా కోసం అనేసి స్పెషల్గా మాల్ట్ కోసమే ఈ విధంగా చేసి పెట్టుకుంటానండి. దీన్ని అయితే బౌల్లో వేసుకొని కొన్ని నీళ్లు వేసేసుకొని వెంటనే కలపకుండా పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నీళ్లు వేసేసుకొని దీనైతే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మాల్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని 2 మగ్గుల నీళ్ళు అయితే వేసుకుంటున్నాను. ఈ నీళ్ళని అయితే మరిగించుకుందాం. నీళ్ళు మరిగేలోపు ఇక్కడ పిండిని అయితే మిక్స్ చేసుకుందామండి. మనము పిండిలో నీళ్ళు వేసిన వెంటనే మిక్స్ చేసుకుంటే పిండి ఉండలు కడుతుంది, తొందరగా మిక్స్ అవ్వదు నీళ్ళల్లో. అదే 2 నిమిషాలు వదిలేసామంటే బాగా పిండి నానుతుంది. నానిన తర్వాత మనకు తొందరగా పిండిలో మిక్స్ అయిపోతాయి అన్నట్టు. నీళ్ళు అనేది పిండి బాగా తొందరగా కలిసిపోతుంది. నీళ్ళు అనేవి ఈ విధంగా బాగా మరిగే టైంలో ఇందులోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ రాగి పిండి మిశ్రమాన్ని గరిటెతో మిక్స్ చేసుకుంటూ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసుకొని బాగా ఒక 2-3 నిమిషాలు మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఉండలు కట్టకుండా చక్కగా వస్తుంది మాల్ట్ అనేది. ఈ మాల్ట్ అనేది 2-3 రకాలుగా ప్రిపేర్ చేసుకుంటామండి. మనకి ఎలా ప్రిపేర్ చేసుకున్నా కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. పిల్లలకైతే స్పెషల్గా ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తాగుతారు. చూడండి, మనం పిండి వేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నామంటే మాల్ట్ అనేది రెడీ అయిపోతుంది. బాగా ఈ విధంగా పొంగితేనే మనకి పిండి అనేది చక్కగా ఉడుకుతుంది అన్నట్టు. ఇదైతే వెయిట్ లాస్లో ఉన్నవారికి, డైట్లో ఉన్నవారికి ఎవరైనా తాగొచ్చండి, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు. పిల్లల ఎముకల బలానికి అలాగే వాళ్ళ డెవలప్మెంట్కి చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఈ రెసిపీ అయితే. ఇప్పుడు దీన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నేనైతే ఇక్కడ 2 యాలకి బనానా తీసుకున్నానండి, అలాగే కొద్దిగా బెల్లం తీసుకున్నాను. స్వీట్కి సరిపడా బెల్లం వేసుకోవచ్చు అన్నట్టు. అదే మనకి చక్కెరకేళి బనానా తీసుకుంటే పంచదార కానీ బెల్లం కానీ అవసరం లేదు, అది బాగా స్వీట్గా ఉంటుంది. కాబట్టి ఈ యాలకి బనానా అంత స్వీట్గా ఉండవు, అందుకే నేనైతే ఇక్కడ కొంచెము బెల్లం తీసుకున్నాను. బనానాని తొక్కని పీల్ చేసేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు కావాలంటే బెల్లం ప్లేస్లో హనీ కూడా యాడ్ చేసుకోవచ్చండి, మీ ఇష్టం అన్నట్టు. మిక్సీ జార్లోకి మనం కట్ చేసుకున్న బనానా వేసేసుకోవాలి. అలాగే అందులోనే మనం తీసుకున్న బెల్లం తురుము కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొన్ని పాలు వేసుకుందామండి. పాలు అయితే కాచి చల్లార్చిన పాలు, వేడి పాలు వేసుకోకండి. ఇప్పుడు మూత క్లోజ్ చేసుకొని బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా రావాలి మనకి. బనానా అనేవి అలాగే ఉండొద్దు అన్నట్టు, బాగా క్రీమ్ లాగా వచ్చేలాగా మిక్సీ పట్టుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని ఉంటాం కదా, ఆ మాల్ట్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ మాల్ట్లో పూర్తిగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకున్నామంటే మనకి మాల్ట్ అనేది రెడీ అయిపోతుంది. పిల్లలకి చాలా మంచిదండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. మా పిల్లలకైతే చాలా ఇష్టంగా తాగుతారండి ఈ విధంగా ప్రిపేర్ చేసి పెడితే. ఇప్పుడు దీన్ని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. ఈ విధంగా గ్లాస్లోకి వేసేసుకొని నేనైతే పిల్లలకి ఈ విధంగా వారానికి 2-3 సార్లైనా ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటానండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా అన్నట్టు. కాస్త మా పిల్లలైతే సాల్ట్ వేసి పెరుగు వేసిస్తే అంతగా లైక్ చేయరు, నేనే తాగుపిచ్చాల్సి వస్తుంది. ఈ విధంగా కనుక ప్రిపేర్ చేసి పెట్టానంటే వాళ్ళ చేతులతో వాళ్ళే తాగేస్తారండి, చాలా ఇష్టంగా తాగుతారన్నట్టు. పైనుంచి కొద్దిగా బనానా పేస్ట్ని ఈ విధంగా వేసాను అన్నట్టు, బనానా క్రీమ్ని. తర్వాత సన్నగా చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్తో ఈ విధంగా డ్రై నట్స్తో గార్నిష్ చేసేసుకుంటే రెడీ అయిపోతుంది. చూసారు కదండి, ఇంతే, చాలా ఈజీగా హెల్తీగా మా పిల్లల స్పెషల్ అండ్ ఫేవరెట్ మాల్ట్ రెసిపీ అయితే షేర్ చేశాను. మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.